బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ములుగు జిల్లాలో మనకందరికీ తెలుసు, అక్కడ వనదేవతలైనటువంటి సమ్మక్క సారాలమ్మ, సమ్మక్క సారక్క గురించి నేను చెప్పింది ఏంటి, కొలువై ఉంటారు. అటవీ ప్రాంతంలోనే ఉంటారు. 2 సంవత్సరాలకోసారి అద్భుతమైనటువంటి గిరిజన కుంభమేళా జరుగుతుంది అక్కడ. ఈ సందర్భంగా ములుగులో పెట్టినటువంటి గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారక్క నామకరణం చేయడం నిజంగా గిరిజనుల యొక్క సెంటిమెంటును, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంటును, హిందూ బంధువుల యొక్క సెంటిమెంటును ఈరోజు గౌరవించిన వాళ్ళు అవుతామని మనం చేస్తా ఉన్నాను. గిరిజన యొక్క సంరక్షణ కోసం, గిరిజన హక్కుల కోసం, గిరిజన ఆచార వ్యవహారాల పరిరక్షణ కోసం ఆది పరాశక్తియే సమ్మక్క సారక్క రూపంలో మరి గిరిజనులు రక్షించిందనేటువంటి విశ్వాసము గిరిజన సమాజంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారాలమ్మ లేక సమ్మక్క సారక్క నామకరణం చేయడం అనేటువంటిది మరొక మంచి నిర్ణయంగా, గిరిజన సమాజాన్ని, గిరిజనులను గౌరవించేటువంటి నిర్ణయంగా ఈరోజు నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు గిరిజనులందరూ కూడా ఈ విషయంలో ఎంతో హర్షం వెలుపుతున్నారు. ఈ నామకరణం చేయడము ఒక గిరిజనులకే మాత్రమే కాదు, యావత్తు హిందూ సమాజం అంతా కూడా స్వాగతం పలుకుతా ఉంది. ఇది ఆ యొక్క వనదేవతలను దర్శించుకోవడం కోసం గిరిజనులే కాకుండా లక్షలాది మంది గిరిజనేతరులు ప్రతి ఇంటి నుంచి కూడా వెళ్ళి దర్శించుకొని ఆ వనదేవతల ఆశీస్సులు పొందేటువంటి గొప్ప సాంప్రదాయము మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 5-6 రాష్ట్రాల్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల నుంచి వనదేవతల ఆశీర్వాదం కోసం చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు. అక్కడే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా అనేక దేవాలయాలు కూడా సమ్మక్క సారమ్మ పేరు మీద వెలిసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ప్రత్యేకంగా నేను తెలంగాణ గిరిజనుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నటువంటి గిరిజన సమాజం తరఫున ఈ యొక్క విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడము, దానికి సమ్మక్క సారక్క నామకరణం చేయడము నేను ప్రత్యేకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నేషనల్ టర్మరిక్ బోర్డు, ఇది కూడా చాలా సంవత్సరాలుగా రైతులు కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి నాకు తెలిసినటువంటి రైతులే గత 15-20 సంవత్సరాలుగా మాకు టర్మరిక్ బోర్డు వచ్చేంత వరకు మేము చెప్పులు పాదరక్షలు ధరించమనేటువంటి నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఢిల్లీలో కూడా, యూపీ హయాంలో కూడా ఇక్కడికి వచ్చి అనేక రకాల ఆందోళన చేశారు రైతులు. అటువంటి ఈ సమస్యకు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పరిష్కారం చేయడం ఏదైతున్నదో చాలా సంతోషకరమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాలలో యొక్క పసుపును ఉత్పత్తి చేస్తుంటారు రైతులు. దేశవ్యాప్తంగా మరి 3.24 lakhs హెక్టార్లలో
ఈ పసుపు పంట పండించేటువంటి సాంప్రదాయం ఉంది. సుమారు 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి మన దేశంలో 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి మన దేశంలో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ప్రపంచ ఉత్పత్తిలో 75% మన భారతదేశంలోనే ఈ యొక్క టర్మరిక్ పసుపు ఉత్పత్తి జరుగుతుంది. ఇది మహారాష్ట్రలో అత్యధికంగా పసుపు పండిస్తారు. ఆ తర్వాత స్థానము మన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఈ రకంగా 20 రాష్ట్రాలలో ఈరోజు పసుపు రైతులు ఉన్నారు. ఈ యొక్క ప్రపంచ పసుపు వాణిజ్యంలో భారతదేశం వాటా 62%. ఇది చాలా గొప్ప విషయం. అంతర్జాతీయంగా ఈ యొక్క పసుపు వాణిజ్యం ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటుందో అందులో ఇండియా నుంచి 62% మన యొక్క భారతదేశం షేర్ ఉంది. సుమారు 1750 కోట్ల విలువైనటువంటి 1534 లక్షల టన్నుల పసుపు ఈ యొక్క 22-23లో ఎక్స్పోర్ట్ అయింది. ఎక్స్పోర్టర్స్ ఆల్మోస్ట్ 380 మంది ఎక్స్పోర్టర్సే ఉన్నారు ఇండియా నుంచి. పసుపును యుఎస్ఏ, యుఏఈ, మలేషియా, బంగ్లాదేశ్, ఇరాన్, మొరాకో, మలేషియా, సౌదీ అరేబియా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, బ్రెజిల్, లిబియా, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, నేపాల్, కెనడా లాంటి అనేక రాష్ట్రాలకు అనేక దేశాలకు ఈ యొక్క పసుపును భారతదేశం నుంచి మనము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. మన ఆయుర్వేదంలో పసుపుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అన్ని రకాల రోగాలకు పసుపు ప్రధానంగా వాడేటువంటి సాంప్రదాయం మన దేశంలో ఉంది. గ్రామీణ ప్రాంతాలలో అనేక వేల సంవత్సరాల నుంచి పసుపుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇది ఆయుర్వేదకు సంబంధించినటువంటి మెడిసిన్స్లో కానీ, యాంటీబయాటిక్గా కానీ ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు వంటలో వాడేటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే విధిగా పసుపు తప్పకుండా వాడతారు. ఇది హెల్త్కి సంబంధించినటువంటి మెడిసిన్, కాస్మెటిక్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మరి ప్రొడక్టు పసుపు అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఫుడ్ ప్రొడక్ట్లో కూడా ఎవ్రీ ఫుడ్ ప్రొడక్ట్లో కూడా నేచురల్ కలరింగ్ ఏజెంట్గా పసుపు వాడకం ఎక్కువగా ఉన్నటువంటి విషయం మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కరోనా సమయంలో దీనికి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత పెరిగింది. డిమాండ్ మన నుంచి ఎక్స్పోర్ట్ కూడా పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.